అది 1983వ సంవత్సరం. ఎన్టీఆర్ గారు సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. ఎన్టీఆర్ వదిలి వెళ్లిన నంబర్ 1 స్థానం కోసం అగ్రహీరోల నుంచి యువతారల వరకు అందరూ పోటీలోకి దిగారు. 1983లోనే నవంబర్లో సూపర్ స్టార్ కృష్ణగారు సొంత స్టూడియో పద్మాలయ ప్రారంభమైంది. నటుడిగా తెలుగులోనూ, నిర్మాతగా హిందీలోనూ కృష్ణగారు బిజీ. అయితే ఒక పక్క సొంత స్టూడియోకు పనులు కనిపిస్తూనే ఏదైనా సాహసం చేసి సంస్థ జెండాను దేశవ్యాప్తంగా రెపరెపలాడించాలి అని అనుకున్నారు. 1985లో హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణగారు తన మనసులో ఉన్న దర్శకత్వ ఆలోచనలను తన సోదరులతో పంచుకున్నారు. కృష్ణ దర్శకత్వం చెయ్యాలనుకుంటున్నారని చెప్పగానే సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ఇద్దరూ సంతోషపడ్డారు. అయితే కృష్ణగారు డైరెక్ట్ చేసే తొలి సినిమా మామూలుగా ఉండకూడదని ఓ సంచలనం అవ్వాలనుకున్నారు. ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అంటూ చర్చలోకి దిగారు. చివరకు అందరూ జానపదంకే ఓటేశారు. అప్పటికే జానపద నేపథ్యంతో సినిమాలు చేసినప్పటికీ ఈసారి వాటికి మించి ఓ గొప్ప కథతో సినిమాలు చెయ్యాలనుకున్నారు కృష్ణ. సరిగ్గా అప్పుడే కృష్ణ హిందీలో పాతాళ భైరవి అనే సినిమాతో రీమేక్తో ఓ జానపద ప్రయోగం తీశారు. అది కాస్తా హిట్టయింది. అంతే, పద్మాలయకు దర్శకుడిగా తనకు ప్రతిష్ఠాత్మకంగా ఉండేలా భారీ సెట్స్తో జానపద సినిమా తీయాలని కృష్ణగారు ఫిక్స్ అయిపోయారు. అది ఫస్ట్ టైం 70mm సినిమాను భారీ బడ్జెట్తో ప్రేక్షకులు నివ్వెరపోయేలా నిర్మించాలని కృష్ణ డిసైడ్ అయ్యారు. దానికి సోదరులిద్దరూ తగ్గేదేలే అన్నారు. దీన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా చిత్రీకరించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా 2 భాషల్లో ఒకేసారి చిత్రీకరించేందుకు ప్లాన్ రెడీ చేశారు. హిందీలో జితేంద్రను హీరోగా పెట్టి తీయాలని ఫిక్స్ అయ్యారు కృష్ణ. అలాగే సినిమా ఆధునిక హంగులతో చిత్రీకరించాలనుకున్నారు. అందుకే 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ లాంటివి ప్లాన్ చేశారు. దాంతో దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోని మొదటి 70mm సినిమా, మొదటి స్టీరియోఫోనిక్ సౌండ్ సినిమాగా సింహాసనం హిస్టరీ క్రియేట్ చేసింది. కృష్ణ ఆదిత్యవర్ధనుడు మరియు విక్రమసేనాపతిగా ద్విపాత్రాభినయం చేయడానికి ఫిక్స్ అయ్యారు. హీరోయిన్గా జయప్రద, రాధలను తీసుకున్నారు. మరో పాత్రకు బాలీవుడ్ నటి మందాకినీని ఫైనల్ చేసుకున్నారు. కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, ఎం బాలయ్య, కైకాల సత్యనారాయణ, గుమ్మడితో పాటు మిగతా కాస్టింగ్ను ఫైనల్ చేశారు. హిందీ వర్షన్లో కృష్ణగారికి బదులుగా జితేంద్రగారు నటించారు. అయితే ఈ 2 వర్షన్లలోనూ హీరోలు వేరైనా హీరోయిన్లు జయప్రద, రాధ, మందాకిని, అలాగే వహీదా రెహమాన్ కామన్గా ఉన్నారు. అప్పటికే రాజ్ కపూర్ రామ్ గంగామైలీలో అందాల రబబోసి జనాన్ని ఆకర్షించిన నీలికళ్ల సుందరి మందాకిని తెలుగుకు కూడా తీసుకువచ్చారు. మొదట్లో ఆ పాత్రను శ్రీదేవితో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అప్పటికే కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ చాలా సినిమాలతో పాపులర్. అయితే ఫ్రెష్గా ఉంటుందని హిందీలో అప్పుడు సరికొత్త హాట్ అయిన మందాకిని తీసుకున్నారు. సింహాసనంలో కృష్ణ చేసిన మరో సాహసం రాజ్ సీతారాం గానం. అప్పట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకు వివాదం తలెత్తింది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన డిగ్రీ స్టూడెంట్ రాజ్ సీతారాం గొంతు బాగుంది అనిపించింది. అంతే, కృష్ణ తన సూర్యచంద్ర సినిమాలో అన్ని పాటలు అతడితోనే పాడించారు. సింహాసనం మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరీకి ఆ గొంతుకే ఓటేశారు. ఆకాశంలో ఒక తార, వాహ్వానీ యవ్వనం, ఇది కలయని నేననుకోను, ఇలా ఆత్రేయ, వీటూరి పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. రాజ్ సీతారాం పేరు మారుముగిపోయింది. సంగీత దర్శకుడిగా బాలీవుడ్లో మంచి ఫామ్లో ఉన్న బప్పీ లహరీకి తెలుగులో వచ్చిన మొదటి అవకాశం కావడంతో అద్దిరిపోయే ఎనర్జెటిక్ ట్యూన్స్ రెడీ చేసిచ్చారు. పద్మాలయ స్టూడియోస్లో 50 లక్షల వ్యయంతో భారీ సెట్ వేశారు. అంత ఖర్చుతో సెట్ వేసి కృష్ణగారు చాలా డేర్ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు. పద్మాలయాలో సినిమాను ప్రారంభించారు. ప్రారంభం రోజు మొదటి షాట్కు అక్కినేని నాగేశ్వరరావు క్లాపిచ్చారు. అక్కడ్నుంచి చకచకా షూటింగ్ జరిగింది. ఇటు తెలుగు, అటు హిందీ వర్షన్ 2 వర్షన్లను 65 రోజుల్లోనే పూర్తి చేశారు. సినిమా మేకింగ్ మొత్తానికి దాదాపు 3.5 కోట్ల వరకు ఖర్చు తేలింది. అప్పటివరకు కృష్ణగారు నటించిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్. ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడం కృష్ణవల్లే సాధ్యమైంది. ఏదేమైనా కృష్ణ డేరింగ్ డాషింగ్ హీరో అంటూ ఇండస్ట్రీలో అందరూ గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్కు ముందు విడుదలైన పాటలు మూతమోగించి సూపర్ డూపర్ ఆల్బమ్ అనిపించుకుంది. ముఖ్యంగా ఆకాశంలో ఒక తార సెన్సేషనల్ హిట్ అయింది. ఆ సాంగ్లో మ్యూజిక్ తెలుగు ఆడియన్స్కు కొత్త అనుభూతి కలిగించింది. సినిమాలాగాని సింహాసనం పబ్లిసిటీ కూడా భారీగా సాగింది. అప్పట్లో తెలుగులో కేవలం 4 షీట్, 6 షీట్, 9 షీట్ వాల్ పోస్టర్లే ఉండేవి. కానీ సింహాసనం కోసం తెలుగులో తొలిసారిగా 24 షీట్ వాల్ పోస్టర్లు సిద్ధం చేశారు.
అందర్నీ ఆకర్షించిన ఆ 24 షీట్ పోస్టర్ల విధానం అప్పట్నుంచి తెలుగు సినిమా పబ్లిసిటీలో ట్రెండ్ అయింది. అలాగే సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో సింహాసనం రిలీజ్కు ముందు అలంకార్ థియేటర్ వద్ద 95 అడుగులు, బెంచ్ సర్కిల్ సెంటర్ దగ్గర 75 అడుగుల చొప్పున హీరో కృష్ణ భారీ ప్లీవుడ్ కటౌట్లు పెట్టారు. అప్పట్లో ఆ పబ్లిసిటీ ఆకర్షణ టాక్ ఆఫ్ ద టౌన్. సినిమాపై వచ్చిన క్రేజ్తో భారీ రేట్లకు సినిమాను అమ్మేశారు. అప్పట్లో ఆ రేట్లకు సినిమాను అమ్మటం ఓ సంచలనం. 1986వ సంవత్సరం మార్చి 21వ తారీఖున, అంటే సరిగ్గా 36 ఏళ్ల క్రితం, భారీ అంచనాలతో 85 ప్రింట్లతో 150 థియేటర్లలో విడుదలైన సింహాసనం ప్రేక్షకుల చేట కేకలు పెట్టించి కమర్షియల్ బ్లాక్బస్టర్ అనిపించుకుంది. దర్శక నిర్మాతగా కృష్ణ చేసిన సాహసానికి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులు అభినందనలు తెలిపారు. సింహాసనం మూవీ 40 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 70mm థియేటర్లలో 100 రోజులు జరుపుకున్న తొలి మూవీ ఇదే కావటం విశేషం. 1986 జూలై 12వ తారీఖున ఈ మూవీకి చెన్నైలో శతదినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. కానీ వందల కొద్దీ బస్సులు, కార్లు, వ్యాన్లలో తెలుగునేల నలుమూలల నుంచి వేలాది అభిమానులు తరలివచ్చారు. దీంతో సభలో స్థలం సరిపోలేదు. 12 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఆ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, జితేంద్రులను పిలిచారు. కానీ ట్రాఫిక్ జామ్లో కష్టపడి వారు వచ్చి వేదిక మీదకు వెళ్లారు. ఇక హీరోయిన్లు రాధా, జయప్రద, మందాకినీలు ట్రాఫిక్ జామ్లో ఉండి ప్రోగ్రాంకు రాలేకపోయారు. కృష్ణ ఒక గొప్ప హిట్ జానపద చిత్రాన్ని తీయాలని అనుకొని అందులో విజయవంతమయ్యారు. అయితే ఆ మూవీ వల్ల ఎంతోమంది లైఫ్ మారిపోయింది. ఎంతోమంది నటులు, టెక్నీషియన్లు ఆ మూవీతో స్థిరపడ్డారు. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్ సింహాసనం మూవీని తీయగా అది ఆ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్గా మారింది. అయితే ఆ మూవీ వచ్చాక 30 ఏళ్లలో అంతటి స్థాయిలో వసూళ్లను సాధించి పేరు తెచ్చుకుంది ఒక బాహుబలి చిత్రం మాత్రమే కావటం విశేషం. విడుదలైన మొదటి వారంలోనే ఈ చిత్రం ₹1 కోటి పైగా వసూళ్లు చేసి అప్పట్లో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వివిధ వనరుల ప్రకారం ఈ సినిమా సుమారు ₹5 కోట్ల నుండి 7 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించి అప్పటి వరకు ఉన్న అనేక రికార్డులను తిరగరాసింది. హైదరాబాదులోని ఒకే థియేటర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతకుముందు 1981లో ప్రేమాభిషేకం పేరిట ఉన్న రికార్డును ఇది అధిగమించింది. విజయవాడ వంటి నగరాల్లో సినిమా క్రీజ్ ఎంతలా ఉందంటే థియేటర్ల వద్ద జనాన్ని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాక 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. తెలుగు సినిమా చరిత్రలో ఇలా జరగడం ఇది మొదటిసారి. కొన్ని కేంద్రాల్లో టికెట్ల కోసం ప్రేక్షకులు సుమారు 12 కిలోమీటర్ల మేర క్యూ కట్టారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ సినిమా 100 రోజుల వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు తెలుగు రాష్ట్రాల నుండి అభిమానులు సుమారు 400 బస్సులలో వెళ్లడం ఒక సంచలనం. ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.